మాది అనంతపురం జిల్లా అండి. పుట్టింది పెరిగింది అనంతపురము. మా నాన్నగారి పేరు బడే శంషుద్దీన్. ఏం పేరు? బడే శంషుద్దీన్. మా అమ్మ పేరు హుసేన్ బి. మాది అనంతపురం జిల్లా. మా అమ్మగారిది వచ్చి కొట్టాలపల్లి, యాడికి దగ్గర కొట్టాలపల్లి. మా నాన్నది వచ్చి తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి చిక్కేపల్లి పక్కన వరదాయపల్లి. అయితే మా నాయన వాళ్ళ నాయన పేరు, ఆయన పేరు బడే సాహెబ్, లాల్ సాహెబ్. అయితే బడే లాల్ సాహెబ్. నేను మా అమ్మకు మళ్ళా 1973లో నేను పుట్టాను. మళ్ళీ నా తమ్ముడు పుట్టాడు. అంటే ఫస్ట్ ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు చనిపోయాడు. దేవుడు మళ్ళీ కొన్ని ఏండ్లకు మళ్ళీ ఏమిచ్చాడు? ఒక కూతురు, ముగ్గురు కొడుకుల్ని ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే నలుగురు బతికాం. మా కుటుంబానికి రక్షణ దొరకడం అది పెద్ద విచిత్రం. ఎందుకంటే మేము ముస్లిం బ్యాక్గ్రౌండ్. మాకు యేసుప్రభు అంటే కొంచెం కూడా తెలియదు. కొంచెం అంటే మేము అనంతపూర్లో ఉండేటప్పుడు అంత ముస్లిమ్స్ ఏరియాలో ఉండే, మొత్తం ముస్లిమ్స్లో ఉండేవాళ్ళం. మా క్రైస్తవులు అంటే మాకు పడదు. అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఒప్పుకోరు అనమాట. అంటే హిందూస్ అన్న కొంచెం అయ్యో పాపం అంటారు, కానీ యేసుప్రభు కూడా దేవుడు అంటారు. ముస్లిమ్స్ అది ఒప్పుకోరు అనమాట. నబీ హై బోల్తే క్యా బోల్తే వాళ్ళు ఏమంటారు అంటే యేసుప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అంటారు. ఆయన ఒక ప్రవక్త అంటారు. అయితే నాకు ఎట్లా దొరికాడో చెప్తాను. ఫస్ట్ మా ఇంట్లో నేనే ప్రభువుని నమ్ముకున్నాను. ఎట్లా నమ్ముకున్నానంటే, మేము అనంతపూర్లో చదువుకునేటప్పుడు మా స్కూల్లో క్రైస్తవ స్కూల్ అనమాట. ఏం స్కూలు? క్రైస్తవ స్కూల్. ఆ స్కూల్లో చదివిన వాళ్ళందరికీ బైబిల్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ స్కూల్లో లండన్ మిషన్ స్కూల్ అన్నమాట. ఆ స్కూల్లో చదివిన వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళు? బైబిల్ గిఫ్ట్ ఇచ్చారు. మా ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నాయి. ఎన్ని బైబిల్ ఉన్నాయి? ఎందుకు మేమందరం నలుగురం ఆ స్కూల్లోనే చదివాము కనుక, ఒకటే స్కూల్ కాబట్టి ఆ స్కూల్లో మేము చదివాం కనుక మా ఇంట్లో 4 బైబిల్ ఉండేది. నేను ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు అర్థమయ్యేది కాదు. అబ్రహాం ఇస్సాకు కన్నా ఇస్సాకు, యాకోబు కన్నా యాకోబు. చదివేది నవ్వేది ఇదేంది ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి మూసిపెట్టేది. అట్లా ఒక 100 సార్లు స్టార్ట్ చేసింట అనుకుంటా. 100 సార్లు దాన్ని మూసిపెట్టేసి నాకు అర్థం కాలే బైబిల్. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్, హై స్కూల్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఐటీఐ చేశాను. ఐటీ ఇక్కడ కానీ క్రైస్తత్వం నాకు మళ్ళీ పరిచయం కాలే. క్రైస్తత్వం వల్ల నాకు అంటే చిన్న డౌన్ లోయర్ స్కూల్లో ప్రాథమిక పాఠశాల చదివినప్పుడు యేసుప్రభు పరిచయం అయ్యాడు. మళ్ళీ నాకు యేసుప్రభు నాకు దొరకలేదు. యేసుప్రభు మాటలు నాకు దొరకలేదు కనుక నేను న్యాచురల్ ముస్లిం లాగానే ఉన్నాను. మా వీధిలో ముస్లిమ్స్ ఎట్లంటే, ఒక పూట నమాజ్కి రాకుంటే వెంటనే వచ్చేవాళ్ళు. క్యా భయ్ తుమారా బేటంకు క్యో నే పేజా అంటే, ఎందుకు మసీద్కి పంపాలని పిల్లల్ని అడిగేవాళ్ళు. వాళ్ళ భయానికి మా నాన్న రేయ్ మసీదు పోనరా, మా నాన్న కూడా వచ్చేవాడు కానీ తప్పక అడిగేవాడు మసీదు పోనరా. అట్లా మేమందరం ముస్లిమ్స్గా మా ఇంటికి దగ్గరే మసీదు, అంత దూరంలో మసీదు ఉండేది. మసీదుకు పోవాలి, ఖచ్చితంగా పోవాలి. నమాజ్కి పోతున్నాం వస్తున్నాం, అది అక్షరం అనమాట. ఏంది? అందులో సత్యం లేదు. అంటే అక్షరం అంటే మీకు అంత జస్ట్ బాత్ హై, ఉస్మే రూహ్ నహీ హై అంటే అది కేవలం మాటలే అనమాట. అందులో ఆత్మ ఉండదు. ఏముండదు? ఆత్మ ఉండదు. అక్షరం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు అనమాట. ఇప్పుడు బైబిల్లో పరిచయాలు అంటారు. పరిచయాలు అక్షరంలో దేవుని వెతికారు. వాళ్ళకి ఆత్మ అంటే ఆత్మ సంగతులే తెలియదు. అంటే ఒక మాట చెప్పాలి, రిలీజియన్ ఏంటి? మత సంబంధమైన భక్తి ఉండేది. అయితే సత్యం తెలియదు, మత సంబంధమైన భక్తి ఉండేది. యేసుప్రభు అంటే ఇట్లా పద్ధతి, ఇస్లాం పద్ధతి. ముస్లిమ్స్ ఎట్లంటే 9 సంవత్సరాల వయసుకంతా ఖురాన్ కంఠస్థం చేస్తారు. ఎన్నేళ్లకు? 9 ఇయర్స్కంతా ఖురాన్ కంఠత రావాలి. పొద్దున్నే 3 ఏళ్ళ పిల్లోడు కూడా మసీదుకు పోవాలి. 3 ఏళ్ళ పిల్లోడు ఆ చేతులు ఇక్కడ దాకా చేతులు వేసుకోవాలి, కాళ్ళు అక్కడ దాకా చేతులు ప్యాంట్ వేసుకోవాలా, తల మీద టోపీ రక్కలేనా, మసీదుకు పోవాలి. మసీదుకి వెళ్ళి మదర్సాలో వాళ్ళు మొత్తం ఖురాన్కు సంబంధించినవన్నీ నేర్చుకోవాలి. वो पैगंबर के बारे में, नबी के बारे में, वो सब लोग वो नमाज कैसा पढ़ना, कैसा रोज़ा कर लेना सब सिखाते. అండ్ మొత్తం మసీదులో అన్నీ నేర్పిస్తారన్నమాట. మనకి ఎట్లా సండే క్లాస్ ఎట్లా నేర్పిస్తారో సండే క్లాస్ మనం పంపిస్తాం. వీళ్ళు కూడా నేర్చుకుంటారు లేకుంటే లేదు. కంఠత వాక్యాలు. మసీదులు అట్లా కాదు, ఖచ్చితంగా 2000 కల్మాస్ అంటే మన ప్రవచనాలు అంటారు కదా, ప్రవచనం అంటాం. ఖచ్చితంగా 2000 ప్రవచనాలు కంఠస్థం చేస్తాం. ఎక్కడి నుంచి ఏదైనా అడుగుతారన్నమాట. అన్నీ నేర్చుకోవాల్సిందే, అన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అట్లా మసీదులో ఉంటూ వచ్చాము, అలా చేసుకుంటూ వచ్చాము. నాకు యేసుప్రభు అంటే తెలియదు, కొంచెం కూడా తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు 92వ సంవత్సరము మేము అనంతపురం నుంచి అనుకోకుండా
ఒక విలేజ్కి మార్చాల్సి వచ్చింది. మా ఫ్యామిలీ కొన్ని పరిస్థితులు వచ్చినాయి, అవన్నీ ఇక్కడ మీకు చెప్పడానికి వీల్లేదు. మా కుటుంబ పరిస్థితులను బట్టి మా అక్కకి అప్పుడు పెళ్ళి అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది, ఆమె భర్తతో ఆమె వెళ్ళిపోయింది. తర్వాత మేము ముగ్గురు మగపిల్లలు ఇంట్లో ఉన్నాం, పెద్దోడు, నేను, తమ్ముడు. అయితే మా నాన్న కొన్ని సిచ్యువేషన్స్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మా ఇల్లు షిఫ్ట్ చేసి అనంతపురం నుంచి రాత్రి ఒక విలేజ్కి మారామన్నమాట. ఆ విలేజ్ పేరు ముచ్చుకోట అనే గ్రామం. ఆ గ్రామానికి షిఫ్ట్ అయినాము. ఇల్లు మాకు సొంత ఇల్లు లేదు అప్పటికి, మా ఊర్లో ఉంది కానీ చాలా లోపలికి పోవాలి. ఆడ ఊర్లో ఎందుకు పోతాము, లేదు బస్సు దూరము, రోడ్డు పక్కన ఉంటుంది ఈ గ్రామం అని చెప్పేసి ఆ గ్రామంలో కిరాయిలు తీసుకున్నాం. ఆ గ్రామంలో కిరాయిలు తీసుకునేసరికి ఆ ఇల్లు ఎలాంటిదంటే మా ఇంటికి ఎదురుగా మస్జిద్ ఉంది. మళ్ళీ ఏముంది, మా ఇంటికి ఎదురుగానే మస్జిద్లో దర్గా కూడా ఉంటుంది. దర్గా ఉంది, మస్జిద్ ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, చదవండి అందరు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. 1 Corinthians 10th chapter 28th verse. 20వ వచనం చదవండి. అమ్మ 1 కొరింథీ 10వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనాను 20వ వచనం అండి. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. అందరు చెప్పండి అన్నమాట. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు. ఈ లేఖనాన్ని బట్టి యేసు ప్రభువారిని తప్ప ఎవరిని పూజించినా ఆ పూజ దయ్యానికి వెళ్ళిపోతుంది. యేసు ప్రభుని తప్ప ఎవరిని పూజించినా ఆ పూజ ఎవరికి పోతుంది, దయ్యానికి వెళ్ళిపోతుంది. అందుకే మనం ఎవరికైనా తర్వాత మనం డైవర్ట్ అయితే వదిలేండి. కాబట్టి ఈ వచనం నాకు తెలీదు, నేను నమ్మేది ఖురాను, దాంట్లో సంబంధించిన దర్గాలు తర్వాత అవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే మరి ఏమైంది లేదు తెలియదు కానీ నాకు మానసికమైన ఒక ఒత్తిడి వచ్చేసింది. మానసిక ఒత్తిడి అంటే నాకు ప్రతి అమావాస్య వచ్చిందంటే నిద్ర పట్టేది కాదు. అమావాస్య వచ్చిందంటే సరే నిద్ర పట్టేది కాదు. గుండె రిథం పెరిగేది అనమాట, హార్ట్ బీటింగ్ పెరిగేది, భయం వేసేది. తర్వాత చనిపోవాలని టెండెన్సీ వచ్చేది. మా అన్న అప్పటికి పొలం పని తమ్ముడు పొలం పని చేస్తున్నాడు, నేను ఇంట్లో. అట్లా ప్రతీ నెల అమావాస్య ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది చెప్పాలా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది, నెల వస్తుంది అమావాస్య పుణ్యమనేటి. అమావాస్య వచ్చిందంటే చాలా నాకు నెమ్మది ఉండేది కాదు, తొందర అయ్యేది, భయం అయ్యేది, టెన్షన్ అయ్యేది, నాకు ఏదో విధమైన ప్రెషర్ అనమాట. అప్పుడు నాకు అట్లా నేను నడుస్తూ ఉన్నాను, నాకు ఎక్కడ పోలో తెలిసేది కదా. అమ్మకు రోజు చెప్పి, అమ్మ నాకు ఏదో భయం అవుతుంది అమ్మ అంటే, ఏం కాదు లేరా అని మా అమ్మ లైట్గా తీసుకుంది. అయితే ఆ రోజు 1992 నవంబర్ నెల 25వ తారీఖు బుధవారం, ఆ రోజు అమావాస్య. నాకు తెలీదు, మనం అంత పట్టించుకోలేదు అన్నమాట. అది అమావాస్య రోజు అన్న సంగతి నాకు తెలియదు అసలు. ఆ రోజు ఏమైందంటే ఇంట్లో ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నాను. ఒక విధమైన సౌండ్ వినపడతా ఉంది. ఆ సౌండ్ ఏంటంటే నువ్వు చనిపోవాలా అంటుంది. నేను అంటున్నాను, నాకు కూడా అర్థమయ్యేది ఎలా చనిపోవాలా అంటే, అది ఒక వాయిస్ వినపడతా ఉంది నా చెవులకు, ఇలా అని చెప్తా ఉంది. వెంటనే నేనేం చేశానంటే ఒక పెద్ద పిడిబాకు తీసుకున్నాను. ఆ దయ్యము ఆ స్వరానికి నేను ఈల్డ్ అయిపోయాను. ఈ దేహమంతా పొడుచుకోవడం మొదలుపెట్టాను. ఇక్కడ పొడిచేసరికి రక్తం ఇలా గట్టిగా చిమ్మేసింది, రక్తం అంతా గోడకు పడుతూ ఉంది. తర్వాత రక్తము నెమ్మదిగా కారిపోవడం మొదలుపెట్టింది. అరే నాకు అంత గాయం పొడి చేసుకున్నా కానీ రక్తం నొప్పి లేదు, వెంటనే చనిపోవాలి. మళ్ళీ రెండోసారి ఇక్కడ పొడి చేసుకున్నాను, మళ్ళీ రక్తం అంతా కారిపోతూ ఉంది. ఇంకా ప్రాణం చనిపోవాలి, వెంటనే చనిపోవాలా అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కడుపు కోసేసి ఇక్కడి నుంచి రక్తం అంతా పోతా ఉంది. అప్పుడు నాకు అర్థమవుతా ఉంది నేను చనిపోతున్నాను. అప్పుడు నాకు అర్థమవుతా ఉంది, నా కళ్ళు కనపడడం ఆగిపోయినాయి, చెవులు వినపడడం ఆగిపోయినాయి, మాట రావట్లేదు. నాకు అర్థమవుతాం చనిపోతున్నా అర్థమైంది. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు టైం 4:30 అవుతుంది. నాకు కొలాప్స్ అయిపోయి నాకేమి నా మతి నా స్థితిలో లేదు. అప్పుడు అమ్మ వచ్చి తలుపు తీసేసరికి లోపల ఇల్లంతా, అంటే నేను తలుపు లేదు, బోల్ట్ పెట్టలేదు, తలుపు దగ్గర పెట్టాను. ఇల్లంతా రక్తమే ఉంది. మా అమ్మ అనుకుంది నేను చనిపోయానని అనుకొని మా అమ్మ ఏమనుకుందంటే ఎవరో వచ్చి పొడి చేశారు అనుకుంది. గట్టిగా కేకలేస్తుంది, అమ్మ మా కొడుకుని ఎవరో చంపేశారు అనేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి ఏమైందమ్మా క్యా హువా దీది అంటారు. వచ్చి చూసరికి నేను పడి ఉన్నాను. వాళ్ళు వెంటనే ధైర్యం చెప్పారు మా అమ్మకు,
ప్రాణం ఉంది భయపడొద్దని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత నెల రోజుల వరకు హాస్పిటల్లోనే ఉన్నాను, అంటే బెడ్లోనే ఉన్నాను. హాస్పిటల్ ఇంకా మొత్తం అన్ని బెడ్లోనే అనమాట. మాట రావట్లేదు. ఇక్కడ పొడిచాను కదా, మాట రావట్లేదు, అసలు వాయిసే లేదు, నొప్పి విపరీతమైన. అది అప్పుడేమో నొప్పి లేదు కానీ తర్వాత వాయిసే లేదు, గొంతే లేదు, అసలు వాయిసే లేదు. ఇలా పడిపోయి ఉన్నాను. నెల రోజుల తర్వాత మళ్ళా అమావాస్య వచ్చింది. అమావాస్య రోజు మళ్ళీ అదే శబ్దం వస్తూ ఉంది. హిందీ में एक बात बोलते हो क्या आपको तुमको शर्म नहीं अभी जिंदा है అంటుంది. అది నీకు ఇంకా బ్రతికున్నావేమిటి, నువ్వు ఇంకా ఎందుకు చనిపోలేదు అంటుంది. ఆ మాటకు వెంటనే భయం వేసింది నాకు. అప్పుడు అర్థమైంది అదేదో దురాత్మ నన్ను తొందర చేస్తూ ఉంది, దురాత్మ నన్ను తొందర చేస్తూ ఉంది. ఆ రోజు నాకు అర్థమైంది. అయితే సంథింగ్ నాకు తెలీదు, ఇదంతా కూడా అప్పుడు జరిగిన సంగతులు, అప్పుడు యేసుప్రభు నాకు తెలీదు. అయితే ఇలా పడిపోయాను. మళ్ళా రెండోసారి శత్రువు పనిచేశాడు. ఈ ఊరంతా తెలిసిపోయింది, ఊరంతా నన్ను చూడడానికి వచ్చారు. మా బంధువులు, ఎక్కడెక్కడ బంధువులందరూ వచ్చారు. ఫలానా శంషుద్దీన్ గారు రెండో కొడుకు బాగలేదంట, ఆ బాబుకి ఏమయ్యిందంట అని అందరు వచ్చి పాపం చూడడము, అయ్యో పాపం అనడం, వెళ్ళిపోవడం. అయితే ఇలా వచ్చి చూసి వెళ్ళే వారిలో ఊరిలో చిన్న పాలెం ఉండేది, క్రైస్తవ పాలెం. ఆడ చిన్న చర్చి ఉండేది అనమాట. అప్పుడప్పుడు ఆదివారం సాయంత్రం పూట్ల మైకి పెట్టి పాటలు వినిపించేవాళ్ళు. ఆ రోజు ఇద్దరు సిస్టర్స్ వచ్చారు, ఇద్దరు బ్రదర్స్ వచ్చారు. ఫస్ట్ వచ్చి సాయంత్రం మీటింగ్ ఉంది, మా చర్చికి రండి బ్రదర్ అన్నారు. నేను అన్నాను వాళ్ళతో, ఆ పరిస్థితులు, ఆ కండిషన్లో కూడా, బాబు మేము ముస్లిమ్స్ అండి, మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు ఎదురుగా మసీద్ ఉంది, మేము మసీదుకి పోతామన్నా. అంటే వాళ్ళు అన్నారు, లేదు బాబు ఒక్కసారి చర్చికి రా అన్నారు. నేను అన్నాను, మీరే మా మసీదుకి రండి, నేను చర్చికి రానన్నా. వాళ్ళని పంపించేసిన. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ ఒక ఆదివారం వచ్చింది. ఆదివారం రోజు ఇద్దరు సిస్టర్స్ అనమాట, ఒక ఆమె పేరు నక్షత్ర, ఒక ఆమె పేరు జయ. ఇద్దరు సిస్టర్స్ మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, బాబు ఒక్కసారి ప్రార్థన జరుగుతూ ఉంది, ఈరోజు సాయంత్రం రారాదా అని. అంటే నేను అన్నాను, మీరు నా ఇంటి ఎందుకు పడుతున్నారండి, నా ఇంటి ఎందుకు పడుతున్నారు మీరు, మొన్నేమో వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చారు, పోండి వెళ్ళిపోండి అన్నాను. అంటే సువార్త చూడండి, ప్రభు నన్ను రక్షించడానికి ఫస్ట్ వాళ్ళిద్దరు పంపాడు, తర్వాత ఇద్దరు సిస్టర్స్ పంపారు. ఆ రోజు ఆదివారం నాకు తెలియదు అసలుకి ఆదివారం చర్చికి పోతారంట అని తెలుసు, కానీ అంతేగాని ఆదివారం చర్చికి నేను పోతాను ఎప్పుడు అనుకోలే నేను. ఆ రోజు సాయంత్రము రాత్రి 9:30 అవుతోంది. అప్పుడు పాటలు వినపడతాను, పల్లెటూరు కదా, మైకి పెట్టారన్నమాట. మైకి పెట్టేసరికి ఆ రోజు సాయంత్రము ఆదివారము చిన్నగా ఓపిక చేసుకొని వెళ్తుంటే మా అమ్మ అడిగింది, ఎక్కడికి పోతున్నావు బిడ్డ అని. కాన్ జాతే నేను ఇక్కడికే వస్తాను 10 నిమిషాల్లో వస్తాను చెప్పి మా అమ్మకు నేను సత్యం చెప్పకుండా చిన్నగా బయటకు వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత చర్చి అనమాట. చర్చి ఉంది. చర్చి బయట నిలబడుకుంటే పాస్టర్ గారు ఇంకా ప్రార్థన స్టార్ట్ కాలే. పాస్టర్ గారు లోపలికి వెళ్ళిపోతూ నన్ను చూశాడు. ఎవరు బాబు నువ్వు అన్నారు. మాది ఈ ఊరే అండి అన్న. ఆయన అన్నాడు, లోపలికి వచ్చి కూర్చోన్నాడు. నేను రావచ్చా అన్న, ఎందుకంటే ముస్లిమ్స్ మసీదులోకి పోవాలంటే అంత చేతులు కడుక్కోవాలా, కాళ్ళు కడుక్కోవాలా, మూతి కడుక్కోవాలి, నోరు కడుక్కోవాలా, శుభ్రంగా ఉండాలా, టోపీ పెట్టుకోవాలా, ఇక్కడ దాకా షర్ట్ ఉండాలా. అది ఆ రోజు టీ షర్ట్ వేసుకున్నా. నేను రావచ్చా అంటే షర్ట్ ఫుల్ షర్ట్ లేదన్నా. అంటే ఫుల్ షర్ట్ లేకున్నా పర్లేదు రావచ్చా రా అన్నాడు. మీరు అంటే కొత్తగా వెళ్ళాను అన్నమాట, కొత్తగా ఏదో తెలియని లోపలికి వెళ్ళాను. ప్రార్థన నేను పోయినాక మిగతా జనమంతా వచ్చారు, ఒక 50-60 మంది. వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేశారు. నాకు అవన్నీ అర్థం కాలే. ఒక పాట మాత్రం నన్ను పట్టుకుంది, ఒక చిన్న పాట. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను, సిల్లువ చెంత చేరిన నాడు కల్లుషములను కడిగివేయు 100. ఆ పాట అంతా అయిపోయింది. ఏంది ఈ పాట ఎంత బాగుంది అనిపించింది. మీరు బహుశా ఫస్ట్ టైం విన్నారు, ఎంతమంది తెలియదు నాకు. సిఎస్ఏ పాట ఇది. ఆ పాట అంతా అయిపోయింది. ఏదో నెమ్మది అనిపించింది, ఏదో సంథింగ్ కొంచెం చేంజ్ అనిపించింది, ఏదో తెలియని ప్రశాంతత. పాట అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అందరు ఇంట్లోకి వెళ్ళిపోయారు. నేను కూడా, నాకు బైబిల్ లేదు ఏం లేదు కదా, చిన్నగా ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే నిద్ర పట్టట్లే. ఆ పాట వస్తూ ఉంది. పొద్దున్న తెల్లారింది.
నేను పొద్దున్న 5:40 పొద్దున్న 4:40-50కి మస్జిద్కి పోతా. ఎన్ని గంటలకు పోతా? 4:50కి. అందరు చెప్పండి హిందీ మే, नींद के नमाज बेहतर है. सब लोग बोलिए, अंदर చెప్పండి, नींद के नमाज बेहतर है. అంటే నిద్రపోయడం కంటే లేచి నమాజ్ చేయడము గొప్పది. ఎంతమంది మీరు 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటారు? చెయ్యెత్తండి. చెయ్యెత్తాలి, దొంగలు ఎత్తకండి, నిజమైన వాళ్ళు ఎత్తండి. 5 గంటలకు లేచి నేను ప్రార్థన చేసుకుంటా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగా. చెయ్యెత్తండి, అప్పుడు దించుతారు. దేవుడు చిన్న ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు, మీ పిల్లల్ని ఆశీర్వదించుగా, మీ కుటుంబాలను ఆశీర్వదించుగా. మళ్ళీ చెప్పండి, నీందుకే నమాజ్ బేహతర్ హై. అంటే నిద్రపోవడం కంటే లేచి ప్రార్థన చేయడం చాలా మంచిది. పొద్దున్నే ముస్లిమ్స్ ఏంటంటే అందుకే ఆ మాట చెప్తారు, అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్, నీందుకే నమాజ్ బేహతర్ హై అంటారు. అంటే లేచి దేవుని ప్రార్థించు అని అర్థం ముస్లిమ్స్ చెప్తారన్నమాట. అయితే పొద్దున్నే లేచి మసీదుకు పోయేటని నా కాళ్ళు ఎందుకు మసీదు వైపు పోకుండా చర్చి వైపు పోతాను. ఎవరు చేయబట్టుకొని నడిపించట్టు అనిపించింది నాకు. పొద్దున్న లేచి ఎటుకుపోలా 20 ఏళ్ళు నమాజ్కి పోయినోని ఒక్క రాత్రికి ఏమైందేమో తెలీదు, చర్చి దిక్కుపోయిన కాళ్ళు. చక్కగా చర్చికి పోయినారు. సోమవారం పొద్దునే పోయేసరికి చర్చికి తాళం వేసినారు. చర్చికి ఏం వేశారు? తాళం వేసారు. మంచి ఇంతలావు తాళం వేసి, ఇంతలావు తాళం. మా మస్జిద్కి తాళం వేరు. పొద్దున్న 4:45కి తలుపు తీసి పెడతారు. వీళ్ళని చర్చికి ఏం వేశారు? తాళం వేసి. మీరు కూడా మందిరానికి తాళాలు లేకండి, ఎప్పుడు తాళాలు తెరిసే ఉండాల, దొంగలు పడితే పడే. నేనేం చేస్తాను, పొద్దున్నే వచ్చేసరికి తాళం ఉంది. ఒక ఆమె ఊడుస్తుంది బయట, అమ్మ చర్చి ఎప్పుడు తెరుస్తారమ్మ అంటే ఆమె అనింది, మళ్ళీ ఆదివారం సాయంత్రం గంట కొడతారు బాబు, అప్పుడు రానింది. ఆ రోజు పాస్టర్ వస్తాడంట. ఆ రోజు పాస్టర్ వస్తాడు, ఈ చర్చికి పాస్టర్ లేడు, ఆదివారం సాయంత్రం గంట కొడతారు, అప్పుడు రానిది. నాకేమో విచిత్రం అనిపించింది. అంటే వారానికి ఒక్కసారేనా అన్నాను. అంటే ఆ రోజే జరుగుతుంది అన్నాడు. అంటే నాకేం చేయాలో అర్థం కాలేదు, ఎక్కడికి పోవాలో అర్థం కాలేదు. సరే చర్చికి పోవచ్చు, లోపలికి పోవచ్చు అంటే పోవచ్చు అని చెప్పి తాళం తీసింది. లోపలికి పోయినా చర్చ్ అంతా తిరిగినాను. ఆ గోడ మీద ఒక వాక్యం అనింది, యేసుక్రీస్తు మూలముగా మనకు జయమని. ఫస్ట్ నేను చదివిన క్రైస్తవ మాట అది, యేసుక్రీస్తు మూలముగా మనకు జయం. చర్చి బయటకు వచ్చాను. బయటకు వస్తానే బయట ఒక వాక్యం ఉంది. అందరు చెప్పండి, ఎవని పేరైనా, కొంచెం సౌండ్ పెంచరా, ఒక్క నిమిషం. ఎవని పేరైనా జీవగ్రంథంలో కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. బయట వాక్యం గుండె దడానింది. ఇదేందిరా నాయన, శుభమా అని చర్చికి వస్తే చర్చి బయట ఏ వాక్యం ఉంది? ఎవని పేరైనా గ్రంథములో కనబడకుంటే వాడు బాబోయ్ అగ్నిగుండం అంటే అనుకున్నా. ఇది కొత్తగా ఉంది అన్నమాట. ఎట్లుంది? ఇది కొత్తగా ఉంది. మీకు పాతదేమో నాకు కొత్తగా ఉంది అన్నమాట. ఏందబ్బా నేను అడిగాను. ఆడ ఒక పేపర్ ఉంటే, నిజం చెప్తుంది నమ్మరు, పేపర్ తీసుకొని ఆ మాట రాసుకున్నా పేపర్లో. మళ్ళీ ఎక్కడుందో ఏమో దొరుకుతుంది లేదు ఈ మాట. మళ్ళీ ఎవని పేరైనాను జీవగ్రంథమందు, మళ్ళీ మర్చిపోతా కదా, ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడినట్లా వాడు అగ్నిగుండంలో ఏం ఉంది వాక్యం అనుకొని ఆమెను అడిగాను, అమ్మా నాకు బైబిల్ ఉంటే ఇస్తావా అన్న. ఆమె అనింది, నాకు ఒకటే బైబిల్ ఉంది బాబు, మళ్ళీ చదువుకొని మళ్ళీ అనింది. సరే అమ్మా ఇస్తానని చెప్పి బైబిల్ ఇప్పించుకున్నాడు. కొత్త నిబంధన ఏది? ఆమె కొత్త నిబంధన ఇచ్చి తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యం, రోమపత్రిక దాకా బండి ఆగలే. చెప్పండి, బండి ఆగలే. వీళ్ళు ఎంతమంది మత్తయి సువార్త మొత్తం చదివాళ్ళు చేయొద్దండి. మత్తయి సువార్త మాత్రమే కనీసం పూర్తిగా చదివాళ్ళు చేయొద్దండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగాక. నేను ఒకటే రోజే మత్తయి కాడి నుంచి రోమా దాకా చదివేసిన. మత్తయి కాడి నుంచి రోమా 5వ అధ్యాయం దాకా చదివేసిన. ఒక నవల్లాగా చదివినా కానీ ఏం అర్థం కాలే, కానీ ఏదో తెలియని ఒక తృప్తి అనిపిస్తాను. యేసుప్రభు గురించి అంతా రాశారు కానీ ఏంది మళ్ళీ మత్తయి రాసిందే, మార్క్ రాసిందే, లుక రాసిందే, యోహాను రాశాడు, ఏముంది దీంట్లో అనుకున్నా. అర్థం కాలే. రోమపత్రిక 5వ అధ్యాయం వచ్చేసరికి బండి ఆగిపోయింది, బ్రేకులు పడినాయి. ఏం పడినాయి? ఆడ ఏముందంటే అందరూ చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి. 8 years sinners Christ died for us. తెలుగులో
మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. हम तो गुनहगार थे, हम तो पापी थे, यीशु ने हमारे लिए मर चुका है. वो बात मुझे ఆ మాట నా హృదయంలోకి తెరవబడింది. ఏదో తెలియని సంతోషం స్టార్ట్ అయింది. యేసు ప్రభు అంట మన పాపముల కొరకే చనిపోయాడంట అని నా సెన్స్కి వినపడింది. ఇక్కడి నుంచి నా చెవులకు అర్థమవుతా ఉంది. మీరు నమ్మతే చెప్తారు, చెప్తే నమ్మరు. అట్లే పట్టుకొని పక్కింటికి పోయినా. అడిగిపోయినా చెప్పండి, అడిగిపోయినా పక్కింట్లో ఆయన బోయోలు అంటే తెలిసి ఇక్కడ తలారులు అంటారు, ఇక్కడ బోయోలు ఉన్నారో లేదు తెలియదు. ఆడు బోయ ఆయన దగ్గర పోయినా. పోయి ఇట్లే చూపించిన, అన్న ఇది చూడన్న. ఏంది రా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినానంటే ఆయన నన్ను ఇట్లా చూసి ఒరే మొన్నటి దాకా ఇట్లా చేసినావు, ఇప్పుడు ఏదో కొత్త పట్టుకున్నావే, నువ్వు నాకు చెప్తావరా రే పో అన్నాడు. ఆయన నన్ను అట్లా మాట్లాడతారని తెలియదు నాకు. నేను నమ్మింది ఆయన నమ్ముతాడు అనుకున్నా. చెప్పండి, నేను నమ్మింది అనుకున్నా, కానీ ఆయన అంత ఈజీగా తీసేస్తాడు నేను అనుకోలే. నాతో మాట్లాడింది వాక్యం. నాకెవరు మనుషులు కూర్చోబెట్టుకొని వాక్యం సువార్త చెప్పలే. నేను చదివినప్పుడు నా ఆశ చూసి పరమాత్ముడు పరలోకం నుంచి నా స్వరం, నా హృదయం తెరిచాడు. పరలోకం నుంచి నా హృదయము, నిజం చెప్తున్నాను, ఇది మనుషులు చెప్తే ఎవరు నమ్ముకోరు. దేవుడు తెరిస్తేనే కార్య ఆరంభం స్టార్ట్ అయింది. కార్యం ఏమైంది? దేవుడు మాట్లాడినాడు. నా చెవులకు వినపడింది ఆ మాట పరలోకం నుంచి. అప్పటి నుంచి ఇంతవరకు మాట్లాడుతూనే ఉన్నాడు. సంతోషమైంది, ఏదో సంతోషమైంది. నాకు హార్ట్ పెయిన్ ఉందన్నమాట. ఏముంది? ఇప్పటికి ఉంటుంది, ఇప్పటికి నొప్పిస్తూ ఉంటుంది. చాలా కష్టంగా నేను ఒకసారి ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. సరిగా తిండి తినకుంటే పెయిన్ వస్తుంది. హెచ్బి తక్కువైతే కూడా పెయిన్ వస్తుంది నాకు. అయితే హాస్పిటల్కి పోయినాను. పోతే అక్కడ క్రైస్తవుడు కనపడ్డాడు. చూస్తాను క్రైస్తవులు కన్నా గుర్తుపట్టచ్చు. అన్న నా కథ చెప్తా వింటావా అన్న. ఆ చెప్పు బాబు అన్నాడు. నా కథ అంతా చెప్పిన. నాకు ఇట్లా అయ్యేది చర్చికి పోయినాను, నాకు నెమ్మది వచ్చిందన్నా అంటేనే ఆయన కొద్దిసేపు కూర్చొని, ఆయన ఇక్కడ దగ్గరలో చర్చి ఉంది అక్కడికి పో అన్నాడు. సరే అన్నానే. హాస్పిటల్కి పోయినాను, హాస్పిటల్ చూయించుకోకుండా చర్చికి పోయినాను. పోతానే చర్చిలో పెద్ద ఆయన పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని తెలుసో లేదో మీకు, అన్నకు తెలుసు, ఆయన సేవకుడు అక్కడ. ఆయన నన్ను చూసి ఎవరు బాబు నువ్వు అన్నాడు. ఆయన మొదటిసారి చర్చిలో ఫస్ట్ టైం పోయాను. ఆయన మన ఇబ్బరం సహవాసానికి. ఆయన నన్ను చూసి నా కథ చెప్తా అంటే ఉండు బాబు అని ఒక ఆయన పిలిచి ఇంతో మాట్లాడని చెప్పాడు. అంటే నేను నా దగ్గర కూర్చోబెట్టుకొని పాపాలు ఒప్పుకున్నావా అన్నాడు. ఏమన్నాడు అంటే పాపాలంటే ఏంటివి సార్ అన్నాడు. పాపాలంటే ఏంటివంటే బైబిల్లో అన్నీ చూపించా. నాకేం అర్థం కాలే. అర్థమవుతాయా? అర్థం కాలే. ఆయన ఒకటి మాత్రం గుర్తుంది, పాపాలు ఒప్పుకోవాలన్నాడు. సరే ఆయన మాటకు ముందు సరే ఎట్లా ఒప్పుకోవాలంటే చిన్న ప్రార్థన రాసి ఇచ్చాడు. ప్రేమగల పరలోకపు తండ్రి అని మొదలు స్టార్ట్ చేయి, చివరిలో యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. చివరిలో మాట మొదటి మాట రాసి ఇచ్చాడు. మధ్యలో నీ కథ అంతా చెప్పు అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినాక మరుదిన కొండ మీదకి పోయినా. ఎక్కడికి పోయినా చెప్పండి, ఎక్కడికి పోయినా? నాకు కొండ ప్రార్థన అంటే ఇష్టం. వీళ్ళు ఎంతమంది కొండ ప్రార్థన పోతారు? చేయొద్దంటే కొండ ప్రార్థన ఒంటరిగా పోరా. అయ్యో, కొండ ప్రార్థనకు పోవాలా? ఏం ప్రార్థన? ఒక్కరే పోవాలా. చిన్న దుప్పటి తీసుకొని అంటే వాటర్ బాటిల్, ఇప్పుడు కాలం, అప్పుడు నాకు దుప్పటి తెలియదు, వాటర్ బాటిల్ తెలియదు. ఒక్కడినే పోయినాను. అప్పుడు నా వయసు 19 ఏళ్ళు అంతే. ఒక్కడినే పోయినా. కొండ ఊరు బయట ఒక 5 కిలోమీటర్ల లోపలికి పోతే కొండలు వచ్చారు. కొండ పైకెక్కి ఇంకా మోకరించి నేను ఒకటే ప్రార్థన చేసుకుంటాను. ఆ కొత్త నిబంధన తీసుకెళ్ళినా కదా, కొండ మీద మొత్తం కొత్త నిబంధన అయిపోయేసిన. కొండ మీదనే కొత్త నిబంధన అయిపోయింది. సాయంత్రం 5:30 అయింది. పొద్దు మునిగింది. టిఫిన్ తెలీదు, లంచ్ తెలీదు, మంచినీళ్ళు కూడా తెలీదు. నాలుక ఆరిపోయింది. నీళ్లు తీసిపోలేదన్న ఆలోచన కూడా లేదు నాకు. ఇంటికి వచ్చిన దాకా బామ్మ అనేది ఎక్కడ పోయినావరా అనేది. నిద్రపోతాను అన్న, నిద్రపోతాడు. ఎవరు నిద్రపోకండి ప్లీజ్. ఎక్కడ పోయినావరా అనేది. అంటే ప్రార్థన పోయినామంటే నీకేం పిచ్చి పట్టిందిరా అనింది. నీకేం పిచ్చి పట్టిందంటే సరే ఒకరోజు అయింది, మనసు నెమ్మది లేదు. మళ్ళీ పొద్దున్న తెల్లవారుజామున రాత్రి తిని పండుకున్నా. మళ్ళీ పొద్దున్న కొండ పోయినా. మళ్ళీ ఇంకో కొండకి, అప్పుడు నిన్న ఈ కొండ ఎక్కే కదా,
ఈరోజు ఇంకో కొండ ఎక్కాను. ఆ కొండ మీదకి వెళ్ళి మళ్ళీ దినమంతా పాపాలు ఒప్పుకున్నా. యేసు ప్రభా నేను పాపిని 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 ఒప్పుకుంటా అంటే ఒక పాపం గుర్తొస్తాను, ఒక పాపం ఒక గుర్తొస్తాను, ఇంకో పాపం గుర్తొస్తాను. యేసు ప్రభా నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో కడుగు, నీ రక్తంతో కడుగు అడుగుతూనే ఉన్న. సాయంత్రం 5:30 అయింది. చీకటి పడేసరికి అమ్మ గుర్తొచ్చింది. ప్రభా ఇంటికి పోతాన్న ప్రభా, ఏమనుకోద్దు ప్రభా అన్న. ఏమన్నా? ఇంటికి పోతాన్న ప్రభా, మా అమ్మ కొడుతుంది తిడుతుంది, ఏమనుకోద్దు ప్రభా, వెళ్ళిపోతున్నా క్షమించు ప్రభా అని చెప్పి ప్రభుకు చెప్పుకొని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అని మళ్ళీ కొత్త నిబంధన తీసుకొని ఇంటికి వచ్చింది. అట్లా 3 రోజులు పోయిన తర్వాత నెమ్మది అనిపించింది. ఒక వింత చెప్తాను, పలకండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పాపము నన్ను ఆకర్షించలేదు. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పాపము నన్ను ఆకర్షించట్లేదు. ఎవరైనా క్రికెట్ ఆడతారు నాకు అనిపిస్తుంది, అయ్యో వీళ్ళు పిచ్చోళ్ళే క్రికెట్ ఆడతారు అనిపిస్తుంది. ఎవరైనా సినిమాకి పోతా, అయ్యో వీళ్ళు పిచ్చోళ్ళే సినిమాకి పోతారు. ఎవరు సినిమా చూస్తా అంటే ఏముంది బిడ్డ దాంట్లో, ఎందుకు చూస్తారు సినిమా అంటారు. అంటే ఏంటంటే పాపం అనేది అంతా కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అయ్యో పాపం, అయ్యో వీళ్ళు అమాయకులే, వీళ్ళు అమాయకులే. ప్రతి చిన్నది నాకు ఇది పాపం, ఇది పాపం, ఇది పాపం చూపిస్తాడు దేవుడు, ఇప్పటికీ చూపిస్తాడు. కొంచెం ఎక్కడైనా తేడా ఉంటేనే వెంటనే ఆత్మ చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు ఉంటుంది. ఆ రోజు నా కార్య ఆరంభం, ఇంకా కార్యం కొనసాగుతుంది. చెప్పండి, కార్యము ఇది అయిపోయిన తర్వాత బాప్తిజం అనే మాట వచ్చింది బైబిల్లో. మాటి మాటికి బాప్తిజం గుర్తొస్తాను. నేను ఊరికి ఉండొచ్చు కదా, మా అమ్మ చెప్పిన, అమ్మ నేను బాప్తిజం తీసుకుంటానే అన్న. మా అమ్మ అనింది, రే బాప్తిజం అంటే ఏమనుకుంటానవరా, నిన్ను మొత్తంలో కలిపేసుకుంటారని. అమ్మ కలుపుకోనిలేమ్మా, కలుపుకోనిమ్మా. అట్లా కాదురా, నాకు చెప్పకుండా తీసుకునేవు. అందరు చెప్పండి. వెండి సిలువను, మీరు చెప్పట్లే, వెండి సిలువను నిప్పుల్లో బాగా కాల్చి నాలుక బయట పెట్టమంటారంట. నాలుకను వెండి నిప్పుల్లో బాగా కాల్చి దాని చిన్న పటకరతో పట్టుకొని నాలుక మీద పెడతారంట. ఎక్కడ? దేన్ని? ఏం సిలువ అది? బాగా కాల్చిన సిలువ. నాలుక మీద మచ్చ పడుతుందంట. మా అమ్మ చెప్పింది, నా బాప్తిజం అంటే ఎండి సిలువను నాలుక మీద నిప్పుల్లో బాగా కాల్చి ఎర్రగా కావాలంటది, నాలుక మీద పెడతారా అని చెప్పింది. నేను అన్నాను, పెడితే పెట్టనీలేమో, ఒకసారి పెట్టించుకుంటా అన్న. మా అమ్మ అనేది, ఒరే పెట్టించుకుంటే మళ్ళీ అన్నం ఎట్లా తింటావరా అనింది. అన్న తింటే తింటాలేము, 2 రోజులు తినుకుంటే ఏమవుతుంది, ఆరిపోయేదాకా ఇట్లా పెట్టుకుంటా అన్న. మా అమ్మ అంటే అట్లా కాదురా, నువ్వు బాప్తిజం తీసుకుంటావు, నువ్వు చచ్చిపోతావు, నేను ఎక్కడ సమాధి చేయాలా అనింది. మా అప్పుడు ఇంకా ఇప్పుడు దేవుని నమ్ముకోనేలే, బాప్తిజం తీసుకోనేలే, ఇంకా సావనేలే. మా అమ్మ దిగులు మా అమ్మది, నువ్వు చచ్చిపోతే ఎక్కడ సమాధి చేయరు, ముస్లిమ్స్ రానిరు కదా నిన్ననింది. అయ్యో చచ్చిపోతే ఎక్కడ సమాధి చేస్తారబ్బా నన్ను, ఆ రోజు దిగులైంది నాకు. ఇంకా చచ్చిపోలే, ఇప్పుడు 28 ఏళ్ళు అయింది బాప్తిజం తీసుకొని, ఇంకా చచ్చిపోలే, ఇంకా బతికే ఉన్నా, ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు. అయితే విషయం ఏంటంటే, మా అమ్మ ఆ మాట చెప్పింది. నేను అనుకుని వెండి సిలువను నిప్పులు కాలుస్తారంటే, కాలుస్తారని ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పుడు కాలుస్తారని. అయితే ఎవరో సేవకుని దగ్గర పోయినా, అన్న అంకుల్ నాకు బాప్తిజమే అంకుల్ అన్న. ఆయన అన్నాడు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదురా, దానికి టైం పడుతుంది, మేము పరీక్షించాలన్నాడు. అంతలోనే హెబ్రోన్లో యూత్ క్యాంప్ అంట. హెబ్రోన్లో ఏమంట? యూత్ క్యాంప్లో యూత్ క్యాంప్ అని చెప్పేసరికి హెబ్రోన్ అనేసరికి అప్పుడు ఇంక నేను తిప్పలు పడి ఒక 200 సంపాదించుకున్నాను. 200 జోబులు పెట్టుకొని అమ్మకి చెప్పిన, అమ్మ హైదరాబాద్ పోతాను, చర్చి అని చెప్పలే, హైదరాబాద్ పోతాను, ఫ్రెండ్స్ అందరూ పోతారు, ఒకసారి చూసి వస్తామా అంటే, ఎందుకురా మనకు అవన్నీ అనింది. లేదు 3 రోజులు వచ్చేస్తాను మా అన్న. సరే పో అనింది. అంటే ఫ్రెండ్స్ చెప్పాను, వాళ్ళ పేరు వీళ్ళ పేరు, సరే అని చెప్పేసరికి అప్పుడు బస్సు పోతే డబ్బులు ఎక్కువ అవుతాయని లారీ ఎక్కినా. ఏమెక్కినా? లారీ ఎక్కితే వాడు చక్కగా తీసుకొచ్చి కాచిగూడలు దింపిడు. 20 రూపాయలు తీసుకుంటే, ఏదో 100 రూపాయలు టికెట్ పోయి ఎంత పోయిందా, అమ్మాయి డబ్బులు మిగిలినాయి అనుకున్నా. అది చక్కగా హెబ్రోన్కి ఎట్లా పోలో తెలియదు. ఆడ దిగుతానే హెబ్రోన్ వ్యాన్ పోతా ఉంది. చెయ్యి ఎత్తిన వాళ్ళు ఎక్కించుకున్నారు. అప్పుడు ఇంత రష్ లేదు హైదరాబాద్. 93లో కథ హెబ్రోన్కి వెళ్ళిపోయినా. యూత్ క్యాంప్ స్టార్ట్ అయింది. బుధ శుక్ర మంగళ శనివారం పొద్దున బాప్తిజాలు ఇస్తాం. మధ్యాహ్నము తీసుకునే వాళ్ళు లేచి నిలబడ్డా. ఫస్ట్ లేచి నిలబడ్డా, బైబిల్ పడుకుంటూ నిలబడేసరికి ఆయన రా అన్నాడు. ఆడ తొట్టు ఉంది, ఆడేముంది, ఆడ పటకర లేదు, సిలువ లేదు, పొయ్యి లేదు. నేను అనుకున్నది వేరు, ఇక్కడ ఇది కనపడేది. ఇది బాప్తిజం కాదేమనుకుంటానా, ఇది దొంగ బాప్తిజం, ఇది బాప్తిజం కాదు. మా అమ్మ చెప్పిన బాప్తిజం వేరు, ఇది బాప్తిజం వేరు. సరే పాపాలను ఒప్పుకున్నా కదా, ఇంకా రా అన్నారు. పోయినా, ఏమో ఎట్లో కట్టలే అనుకొని లోపల దిగిన. పటాను ముంచి లోపటి పోన్నారు.
నాకు తెలియదు మొత్తం ముంచుతారని. మొత్తం ముంచేసిండ్రు. ముంచేసి మొత్తం నాకు ఊపిరాడలే. లోపల ముంచేది వల్ల పైకి లేపేసి పో అన్నారు. ఇదేందో అర్థం కాలే. తడి బట్టలతో అట్లే రూమ్కి పోయినా, బట్ట తీసుకుపోలే నేను. మళ్ళీ పోయి ఆ రూమ్లో బట్టలు మార్చుకొని ఇదేందో ఇచ్చారు నాకు అనుకున్నా. వచ్చి కూర్చుంటానే పెద్దలు 4 కలిసి ప్రార్థన చేశారు. తల మీద చేయబెట్టి ఒక వాగ్దానం ఇచ్చారు. అప్పుడు అన్నారు, ఇదే బాప్తిజం అని వేరే వాళ్ళు చెప్తున్నారు. నేను బాప్తిజం అంటే ఏంటన్నా నిప్పులు పొయ్యి లేదు, పటకర లేదు, వెండి చిలువ లేదు, నేను అనుకున్నది వేరు, ఇదేందో ఇచ్చారు, ఇది నిజమైన చర్చి కాదా అన్న. ఆయన నీకు ఎవరు చెప్పారన్నాడు. అంటే మా అమ్మ చెప్పిందన్న. మా అమ్మ మీ అమ్మనంత తప్పు, ఇదే కరెక్ట్ అని చెప్పాడు. సరే బాప్తిజం అయిపోయింది. ఇంటికి వచ్చేటి ఊరికే రావాలి కదా. తీసుకొని బాప్తిజం తీసుకొని మాంసం తిన్నామని ఎముకలు మెడలో వేసుకుంటామా? ఏమక్క, మాంసం ముక్కలు లాగినామని ముక్కలు మెడలో వేసుకొని తిరుగుతామా? ఊరికే రావచ్చు కదా. వచ్చేటప్పుడు వాక్యం తెచ్చుకున్నా. ఏం తెచ్చుకున్నా? ఇప్పుడు చెప్తా ఈనండి, కథ మారుతుంది ఇక్కడ. వాక్యం తెచ్చి ఇంట్లో తగిలిచ్చిన. ఇంట్లో తగిలిచ్చేసరికి మా నాయన చూశాడు. రే ఏందిరా ఇది అన్నాడు. నేను అన్నాను, వాక్యం నాయన అన్నాను. ఏం వాక్యం రా, ఎందుకు తగిలిచ్చినావు ఇంట్లోకి, మొత్తం మార్చేసేట్టున్నాను మా ఇంట్లో వాళ్ళందరినీ అన్నాడు. ఏం లేదన్న ఆయన, అది వట్టి వాక్యమే, తీసేయమని తీసేస్తాను. ఎందుకు తీసేస్తా ఉండని అన్నాడు. దాంట్లో ఏమి వట్టి ఒక వాక్యం ఉంది. నా తమ్ముడు అడిగి రేయ్ నన్ను రే అంటాడు అనమాట. రేయ్ ఏందిరా అన్నాడు. అంటే నాకేం తెలుసు, ఆడ వాక్యం అందరు చెప్పండి. నేను కొనకొచ్చుకున్న వాక్యం 20 రూపాయలు. అది అందరూ పలకండి. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిటం ఇచ్చేదను. ప్రకటన 2:10. వాడు ఒరే ఏందిరా ఇది అన్నాడు. నాకేం తెలుసు, నాకేం తెలియదు దాని గురించి. ఒరే నమ్మకంగా ఉండరా, మరణం వరకు నీకు జీవకిటం ఇస్తాడు. జీవకిటం అది ఎట్లుంటుంది అన్నాడు. ఎప్పుడు ఇస్తారన్నాడు. ఎప్పుడు ఇస్తారన్నాడు. నాకేం తెలుసు, నాకు కూడా తెలుదురా, ఎప్పుడో ఇస్తారంట కిరీటము అంటే. వాడు ఊరుకుండకుండా ఆదివారం నేను రావచ్చు, కిరీటం ఇస్తారన్నావు కదా అన్నాడు. ఈ వారం రా అన్నాను. వాడు ఆదివారం వస్తే చర్చికి వస్తే కిరీటం ఇస్తారని అనుకున్న వాడు వచ్చినాడు. వాడొచ్చి ఒకరోజుకి వాడు మారిపోయాడు. వాడు చెప్పాడన్నా సినిమాలు మానేశాను. అప్పుడు కొత్తగా సినిమా, హిందీ సినిమా ఖల్నాయక్ వచ్చింది. పేరు చెప్తులే కానీ హిందీ అమితాబ్ బచ్చన్ సినిమా ఖల్నాయక్. అప్పుడు కొత్తగా వచ్చింది 93లో సినిమా వస్తే వాడు ఆ సినిమాకు పోయినానన్నా. టికెట్లకు నిలబడ్డాడంట. ఆదివారం చర్చికి వచ్చి సినిమాకు పోదామని టికెట్లు పోయినంట. లోపల నుంచి సినిమాకు పోవద్దు అంటుందంట. సినిమా హాల్లోకి పోయి టికెట్లకు పోయి లైన్లో నిలబడుకుని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఏమోరా ఆ చర్చికి పోయి వచ్చిన కాటి నుంచి సినిమా పోబుద్ది కావట్లేనాడు. నాకు కూడా తెలియదురా, నేను కూడా మానేసినా. మేమిద్దరం కలిసి వాడు ఆ రూమ్లో ప్రార్థన చేసుకుంటాడు. చెప్పండి. నేను ఈ రూమ్లో మా నాయన చూసినాడు. చూసి ఆ రోజు ఏమనలే. మళ్ళా ఆదివారం చిన్నగా మా అమ్మకి చెప్పినాం. ఎవరు చెప్పినాం? మా అమ్మ ఏం చేసిందంటే, మా అమ్మ కూడా చిన్నగా చర్చికి వచ్చింది ఆదివారం. మరుసదినం మా నాయనకు కోపం వచ్చేసింది. ఇంట్లో అందరినీ మార్చేస్తున్నాడు. మా అన్నకు కోపం వచ్చింది. మా అన్నని ఎవరో బజార్లో ఏదో తిట్టారంట. మీ వాడు మతంలో మారిపోయాడు. మా అన్న ఇంత పెద్ద కర్ర తీసుకున్నాడు. మా నాయన ఇంత పెద్ద కర్ర తీసుకున్నాడు. మా అమ్మనేమనలే, తమ్ముడినేమనలే. నన్ను ఉతికినారు చూడు, పట్ట పడినాయి. తుక్కు కొట్టినారు నన్ను. నాకు తెలియదు యేసుప్రభుని నమ్ముకుంటూ కొడతారని. నాకు తెలియదు యేసుప్రభుని నమ్ముకుంటే నాకు అస్సలు తెలీదు కొడతారని. అన్న కొట్టిండు, మా నాయన కొడతాడు. చచ్చిపోయేట్లు కొడతాను. కింద పడి అమ్మో అయ్యో కుయ్యో మర్రో అంటాను. మా అమ్మ అడ్డం వచ్చింది. రై మా అన్నను గదిరిచ్చింది. మా నాయన పట్టుకొని వాడిని చంపేస్తారా? వాడిని చంపేస్తారా? చచ్చిపోతాడు అని మా అమ్మ అడ్డం వచ్చింది. అట్లా రోజు తప్పించుకున్నా. వాతలు పడినాక ఊరుకుండాలి కదా. ఇంకా మళ్ళీ ఆదివారం సైగ్గా మళ్ళీ చర్చికి పోయినా. వచ్చేసరికి మా నాయన గేట్ కాడ నిలబడుకున్నాను. యాడికి పోయినవరాను? చర్చికి పోయినాను. చర్చికి పో, మా ఇంటికి రావద్దన్నాడు. ఎంత బతిమిలాన్ని ఒప్పుకోలే. మెడ మీద చేయబెట్టి గేట్ దాకా తీసుకొచ్చి ఇట్లా పెట్టి తోసేసి
తలుపులు వేసేసి మా అమ్మ రేయ్ వాడిని తలుపు తీస్తే నిన్ను కొడతాను మా అమ్మను, నేను మన కొట్టలేదు నీకు కూడా చెప్తాను రా, వాడిని తలుపు తీస్తే నిన్ను కొడతాను. వాడు తలుపు తీయలే, మా అమ్మ తలుపు తీయలే. రాత్రి అంతా గొంతు కూర్చుని ఇట్లా వాటికి పోని అర్థం కావట్లే. యేసుప్రభు ఇదేదో ఉన్నట్టుండి వచ్చి తగిలికుంది నన్ను. అందరు చెప్పండి ముట్టుకుంటే అంటుకుంటాడు. నేను ముట్టుకున్నా, ఏదో ఆమె చెప్పింది కదా చూద్దామని పోయి చూస్తే ఏమైపోయింది, అంటుకుంది, వదలట్లే. 29-28 ఏళ్ళు అయింది, వదలడమే ఇంక వదలదు కూడా. చెప్పండి, నువ్వు వదిలే క్వశ్చను రాత్రి అంతా అయిపోయింది. పొద్దున ఏం పోలేం, తెల్లవారింది, తలుపు తీశాడు. పోరా చర్చికి పో, ఆడు బతుకోపో, మా ఇంట్లో ఎందుకుంటావు పోరా. బాగా తిట్టాడు, పెద్ద పెద్ద మాటలు, బూతు మాటలు తిట్టి ఎల్లగొట్టినాడు. ఎక్కడ పోలే తెలియలే. మళ్ళా మధ్యాహ్నం దాకా చూసి పో ఇంట్లోకి పో అన్నాడు. ఇంట్లోకి పోయిన తర్వాత ఇంకా పోదు చర్చికి అన్నాడు. సర్లే అన్నాడు. మళ్ళీ పొద్దున్న ఏం చేసిన, సాయంత్రం అయింది, లోపల నుంచి మంట ఆగట్లే. ఒకరింటికి అడిగి పోయినా, రెడ్డి గారింటికి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యం నమ్మదగిందని చెప్పిన. ఆయన రెడ్డి గారు పిలిచి, బాబు నీకు పిచ్చి పట్టిందా, పోనాయన పో అన్నాడు. ఇంకోరింటికి పోయినా, యేసు చెప్పాను నేనే మార్గమును సత్యమును జీవమును. మీరు నవ్వుతాను కానీ నిజంగా చేసిన ఇది. ఇంటింటికి పోయి చెప్పిన, ఇట్లా దాసరాలు పొద్దున్న సంక్రాంతి పండుగకు వచ్చి అడుక్కుంటారు కదా, అట్లా ఇంటింటికి పోయి చెప్పిన. ఒక ఆయన వండుకొని బాబు లోపల ప్రార్థన చేయనింది. ఒకరిరేమో ప్రార్థన చేయించుకుంటారు, ఒకరేమో తిడతారు. తిట్టేటోళ్ళు తిట్టినట్లు తిడితే రా లోపలికి వచ్చి ప్రార్థన చేయమంటే చేస్తాను. క్రికెట్ ఆడేటోళ్ళు నాకు భలే మంట. క్రికెట్ ఆడేటోళ్ళ దగ్గర పోయి గుంపంతా ఆడుతా అంటే, బాబు క్రికెట్ ఆడకూడదు, అల్లరితో కొన్ని ఆటపాటలు దేవుని రాజ్యమునకు ఆయన నీకోరు చెప్పారన్నాడు. బైబిల్లో ఉందన్న, బైబిల్లో బస్తు రాస్తారు, బైబిల్ అంతా మనుషులు రాసింది, పో అన్నాడు. అట్లా కాదన్నా, అల్లరితో కొన్ని ఆటపాటలు ఆడితే మీరు కూడా పబ్జీలు ఆడతారు, పబ్జీలు క్రికెట్లు ఇంకోటేంటి ఫ్రీ ఫైర్లు. దేవుని రాజ్యమునకు బైబిల్ చదవండి, బైబిల్ పూర్తి చదవండి. బైబిల్ పూర్తి చదివినాక మీకు క్రికెట్ ఆడాలని ఆశ మీకు చెప్పండి రాదు. సినిమా చూడాలని ఆశ, ఇంకో ఆశలు కాలిపోతాయి, బూడిదైపోతాయి. అట్లా జరిగిపోయింది. అట్లా చెప్తే ఒక యవనస్తుడు ప్రభు వాక్యం ఆయన రక్షించబడి చర్చికి వచ్చాడు, ఆయన సేవకు వచ్చాడు, ఆయన పాస్టర్ అయ్యాడు. ఇది అలా జరుగుతుండగా నా హృదయంలో చాలా బాధ అయ్యేది. అసలు నేను దేవుని నమ్ముకున్నా కదా, అందరూ చెప్పండి, దేవుని నమ్ముకున్నా కదా, నమ్ముకున్నాక లోకం కోసం బతకచ్చా చెప్పండి. బైబిల్ ఏమంది, 1 కొరింథీ 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనంలో, బ్రతుకువారు తమ కొరకు కాక తమ కొరకు మృతి నొందిన క్రీస్తు కొరకే బ్రతకవాలి. ఆ మాట ఎప్పుడు వినపడేది నాకు లోపల నుంచి. నా కొరకు బ్రతకవా, నా కొరకు బ్రతకవా, నా కొరకు బ్రతకవా. ఆ వాయిస్ నాకు వినపడేది అనమాట అంతరంగం నుంచి. ఓ రోజు మా సేవకుని చెప్పిన, నా సేవకు వస్తానంటే ఆయన అన్నాడు, ఎవరు దొరకలేదా దేవునికి, నువ్వేనా, పో అన్నాడు. అట్లా తృణీకరించారు. ఒకసారి హెబ్రోన్కి పోయినాను. హెబ్రోన్కి పోతే హెబ్రోన్లో ఆయన అన్నారు, పొద్దున్న చెప్పా కదా కొంచెం, అలా విన్న తర్వాత నీకు పిలుపు లేదు ఏం లేదు పో అన్నారు. ఒకసారి పంపించేశారు, రెండోసారి పంపించారు, మూడోసారి పంపించారు, నాలుగోసారి పంపించారు. అప్పుడు నా వస్తూ పోతూ తిరుగుతూ ఉన్న హెబ్రోన్కి, ఇంటికి హెబ్రోన్కి. మా నాన్న ఇంట్లో రానిట్లే. మా నాన్న వెళ్ళగొట్టిన తర్వాత ఒక సంఘం మందిరంకి వెళ్ళిపోయాను. మందిరంకి వెళ్ళి మందిరంలో అడుక్కున్నా, మా నాన్న వెళ్ళగొట్టినాడన్నా, మాకు అన్నం ఇంట్లో ఎక్కడ పోలో తెలియట్లేదంటే ఆయన అన్నాడు, సరే మందిరంలో ఉండు బాబు అన్నాడు. మందిరంలో అన్ని పనులు చేసి ఇంత అన్నం పెట్టేవాళ్ళు, అన్నం తిని మందిరంలో ఉండేవాళ్ళు. ఉన్న తర్వాత ఇంకా అంత పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పలేను. తర్వాత హెబ్రోన్ నుంచి వాళ్ళు నాకు 4వసారి పోయేటప్పటికి సేవకు రమ్మన్నారు. ఒక ఆయన నా సాక్ష్యం అంతా విని ట్రై చెప్పి, పిల్లోడు మంచోళ్ళలాగా, అంటే మంచోని ఏం కాదు కానీ పర్లేదు ఈ పిల్లోడే మెత్తకున్నాడని చెప్పేసి నా సాక్ష్యము అగస్టిన్ గారికి చెప్పి, అగస్టిన్ గారి ద్వారా నాకు లెటర్ రాయించాడు. 95వ సంవత్సరం నవంబర్ నెల 23వ తారీఖున నాకు హెబ్రోన్ నుంచి లెటర్ వచ్చింది. ఆ లెటర్ పట్టుకొని సేవకి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి సేవలో ఉన్నాను. సేవలో 7 సంవత్సరాలు హెబ్రోన్లో ఉన్నా. ఎన్నేళ్ళు? 7 సంవత్సరాలు. ఆ మధ్యలో ఒక మందిరంలో ఉన్నానని చెప్పా కదా, బువ్వకు. దేనికున్నా? బువ్వకు. ఆ బువ్వకు ఉన్న మందిరంలో 2 ఏళ్ళు ఉన్నా. 2 ఏళ్ళు ఆ మందిరంలో ఉన్నా. హెబ్రోన్లో 7 ఏళ్ళు ఉన్నా. 7 ఏళ్ళలో ఒక చిన్న అద్భుతం జరిగింది. నాకు అప్పుడు ఏం జరిగేదంటే, నాకు ఒక ఆశ,
ఏం ఆశ అంటే భక్సింగ్ గారికి సేవ చేయాలని. చెప్పండి. అప్పుడు భక్సింగ్ గారు హెబ్రోన్లో ఉన్నాడు. భక్సింగ్ గారికి సేవ చేయాలి. ఎందుకంటే భక్సింగ్ గారికి సేవ చేసేవాళ్ళు చాలా ఆత్మీయంగా కనపడేవాళ్ళు. నాకు అనిపించేది, వాళ్ళని అప్పుడప్పుడు ఇట్లా ముట్టేది, అన్న మీరు భక్సింగ్ గారికి సేవ చేస్తారు కదన్నా అని. అంటే నువ్వు కూడా చేయొచ్చు తమ్ముడు అన్నారు. అంటే నేను పనికిరాను కదన్నా అంటే లేదు లేదు అట్లేం లేదు, భక్సింగ్ గారికి ఎవరైనా చేయొచ్చు అని. కానీ ఆ రూమ్లోకి ఎవరిని పంపరు అనమాట. అది సీల్డ్ అనమాట, డబుల్ ఏసీ ఉంటుంది, ఇద్దరు డాక్టర్స్ ఉంటారు, 4 మేల్ నర్సులు ఉంటారు, ఎప్పుడు వాళ్ళు కావలి కాస్తుంటారు, భక్సింగ్ గారు చూసుకుంటుంటారు. నన్ను రాణిస్తారంటే ప్రార్థన చేసుకో తమ్ముడు అన్నాడు. ఓ రోజు నేను మందిర హెబ్రోన్లో ఉంటే డాక్టర్ చిత్ర అని ఉండేది. డాక్టర్ చిత్ర, డాక్టర్ రూత్ క్రిస్టఫర్ అని. డాక్టర్ చిత్ర అబ్రాహం ఇక్కడ రానింది. అంటే చెప్పండి అంటే లోపల తీసుకెళ్ళిన తర్వాత మేము భక్సింగ్ గారికి ఒక మేల్ నర్సుగా ఉండడానికి ఒక బ్రదర్ కోసం చూస్తున్నాము హెబ్రోన్ బ్రదర్స్లోనే, నువ్వు భక్సింగ్ గారికి సేవ చేస్తావా అనింది. అంటే ఏం చెప్పాలండి? చెప్పాలి, త్వరగా చెప్పాలా, ఏం చెప్పాలా? చేస్తాను. ఆ రోజే అగస్టిన్ గారి చేత, ఫిలిప్ గారి చేత, కోషి గారి చేత, ఆ రోజు ఉన్నాడు కోషి గారు, ఫిలిప్ గారి చేత నాకు ప్రార్థన చేయించి, నాకు కొత్త బట్టలు ఇచ్చి, భక్సింగ్ గారి దగ్గర ఉండేవాళ్ళు ఇట్లుండాలి ఇట్లా అని చెప్పి నన్ను భక్సింగ్ గారి రూమ్లోకి తీసుకెళ్ళారు. అది మొదలుకొని భక్సింగ్ గారు పరలోక రాజ్యం పోయేదాకా భక్సింగ్ గారి దగ్గరే ఉన్నాను. భక్సింగ్ గారి దగ్గర ఉన్న తర్వాత ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున పరలోకం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అక్కడ హెబ్రోన్లో కొంతకాలం ఉంచుకున్న తర్వాత తిరుపతికి ఫస్ట్ పోస్టింగ్ చేశాడు. తిరుపతిలో ఉన్నప్పుడు నాకు 31 సంవత్సరం వచ్చింది. ఎన్నేళ్ళు? 21 సంవత్సరం సేవకు పోతే ఎంత వయసు వచ్చింది ఇప్పుడు? అంటే ఎన్నేళ్ళైంది? 10 సంవత్సరాలు కంప్లీట్గా హెబ్రోన్కి నా జీవితాన్ని అట్లా ఇచ్చేసిన. నా యవ్వన కాలం అంతా హెబ్రోన్కి ఇచ్చిన తర్వాత ఓ రోజు ఫిలిప్ గారు ఫోన్ చేశారు, అబ్రాహం ఇక్కడ రా అన్నాను. మెడ్రాస్ హెబ్రోన్కి పోయినా, తిరుపతి నుంచి హెబ్రోన్కి పోయినా. నీ గురించి మేము ప్రార్థన చేసినాం, అమ్మాయి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం, అమ్మాయి పేరు మేరీ, ఆ మెడ్రాసులో ఉంది అన్నారు. చెప్పేసి జూన్ 11 నీ పెళ్ళి అన్నారు. ఏమన్నారు? అమ్మాయి పేరు తెలీదు అనేదో చెప్పాడు. ఆ పేరు కూడా చెప్పలే అప్పుడు. ఆ అమ్మాయి పేరు తెలీదు, ఊరు తెలీదు, అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, అమ్మాయి పొట్టుగుంటుందో పొడుగుంటుందో నల్లగుంటుందో తెల్లగుంటుందో తెలీదు. వాళ్ళు ఒకటే చెప్పారు, జూన్ 11 నీ పెళ్ళి. జూన్ 11 నా పెళ్ళికి పోయినా, నా పెళ్ళికి నేను పోయినా, పెళ్ళికి పోయినా, ఆమెను జత చేశారు, ఆమెను తోడుకొని మళ్ళీ సంఘానికి పోయినాక తిరుపతిలో ఒక పాప, అక్కడి నుంచి మళ్ళీ కడపకి వెళ్ళాను. కడపలో 5 ఏళ్ళు ఉన్నాను. కడపలో 5 ఏళ్ళు మళ్ళీ ఒక బాబు, ఆ 2 పిల్లలు పట్టుకొని మళ్ళీ వరంగల్కి వేశారు. వరంగల్లో 8 సంవత్సరాలు ఉన్నా. మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వేశారు. హైదరాబాద్కి వచ్చి 3 ఏళ్ళు అయింది. అయితే ఈ మధ్యలో నా తమ్మునికి నేను సువార్త చెప్పి రక్షణలోకి తెచ్చారు కదా, తను కూడా సేవకు వచ్చాడు. తను కూడా హైదరాబాద్లోనే సంఘంలో సేవ చేస్తున్నాడు. హైదరాబాద్లో తనకి 2 పిల్లలు. అయితే మా అమ్మ బాప్టిజం తీసుకుంది. మేమిద్దరం చెప్పడం ద్వారా మా అమ్మ కురియం గారే బాప్టిజం ఇచ్చారు. ఇది అయిన తర్వాత మా నాన్న సిక్ అయ్యాడు. సిక్ అంటే ఆయన రక్షణ పొందాడు, చివరిలో పొందాడు. వీలైతే రాత్రికి చెప్తాను మా నాన్న ఎట్లా రక్షించబడ్డాడు. కాబట్టి అట్లా ప్రభు సేవలో కొనసాగుతున్న అందరూ ఒక మాట చెప్పండి, దేనికి పనికిరానివాడు దేవునికి బాగా పనికొస్తాడు. మళ్ళీ చెప్పండి, దేనికి పనికిరానుడు దేవునికి బాగా పనికొస్తాడు, వాడే నేను. ప్రభు మాటలు దీవించుగా.